వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 19. మీరు ఎవరైతే పార్ట్ 19 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 18 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ పార్ట్తో పార్ట్ 19తో ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, డిస్కౌంట్ మోడల్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయాల. మార్కెట్ ప్రైస్, డిస్కౌంటు, ఎక్సెసివ్ డిస్కౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఆ మోడల్స్ నేను ఎందుకు డిస్కస్ చేయలేదు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పగలుగుతాం ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్స్ గురించి. సో టోటల్ అన్ని ఎగ్జాంపుల్స్ కవర్ చేయాలి అంటే డిస్కౌంట్స్ టాపిక్లో క్లియర్గా కవర్ చేయొచ్చు. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ ఈ పార్ట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనం స్టార్ట్ చేసే టాపిక్ డిస్కౌంట్సే. కాబట్టి సో డిస్కౌంట్స్ టాపిక్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినవి డిస్కౌంట్స్ థియరీ మొత్తం మనం డిస్కౌంట్స్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ డిస్కౌంట్సే స్టార్ట్ చేస్తాను. సో అక్కడ మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన రిమైనింగ్ డిస్కౌంట్స్తో రిలేట్ అయిన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో మనకి ఆ టాపిక్లో కవర్ అయిపోతాయి. అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ టాపిక్ నేను డిస్కౌంట్సే చెప్తాను. ఓకే, క్లియర్ అయ్యిద్ది మీకు కూడా. ఓకేనండి, సో ఇదే లాస్ట్ పార్ట్. ఈ పార్ట్తో మనకి ఎక్సెప్ట్ డిస్కౌంట్స్ కాన్సెప్ట్కి సంబంధించిన మోడల్స్ తప్ప మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A shopkeeper promises to sell his goods at 10% loss, but he uses 20% less weight. Find his profit percentage. సో షాప్కీపర్ ఏం చెప్తున్నాడు అంటే 10% లాస్కి అతను సెల్ చేస్తున్నట్లు చెప్తున్నాడు, కానీ 20% వెయిట్ తగ్గించి అమ్ముతున్నాడు. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 10% లాస్. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. 1/10 లాస్ అంటున్నారు కాబట్టి 10 - 1 9. ఓకే, ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 20% లెస్ వెయిట్కి అతను దాన్ని సెల్ చేస్తున్నాడు. సో వెయిట్ పర్సంటేజ్ ఎంతండి? 20% లెస్ వెయిట్. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. 1/5. సో వెయిట్ యొక్క రేషియో ఏమవుతుంది? 5/4 లెస్ వెయిట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ లాస్ రేషియో అనేది దేనిలో ఉంటుంది? రూపీస్లో ఉంటుంది. ఎందుకంటే లాస్ అనేది మనకి 10% లాస్ వచ్చింది అంటే 1000 రూపీస్ మీద 10% లాస్ అంటే సో 100 రూపీస్ లాస్ వచ్చిందని, అలానే కదా. సో ఈ లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది రూపీస్లో ఉంటుంది. ఇక్కడ 20% లెస్ అనేది ఇది దేనిని ఇండికేట్ చేస్తుంది? వెయిట్ని ఇండికేట్ చేస్తుంది. సో 5:4 అనేది వెయిట్ యొక్క రేషియో. సో దీన్ని ప్రైస్ రేషియోలో కన్వర్ట్ చేయండి. 4:5. ఓకే, ఈ ప్రైస్ రేషియోని ఇక్కడ రాసుకుందాం. 4:5. సో ఇవి ఎక్సెసివ్ కేసులో ఉన్నట్టు క్రాస్గా మనకి ఏమైనా టేబుల్ పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 2s are 10. సో 2 4s are 8, అలానే 9. 8:9. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అతని ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 9 - 8 1/8 × 100 దట్ ఈక్వల్స్ టు 12.5%. సో అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? 12.5% వస్తుంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మనము ఈ ప్రైస్ యొక్క రేషియోని యూజ్ చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ చేయలేం. ఎందుకంటే అతనికి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ మీద 10% లాస్ వస్తుంది అని చెప్తున్నాడు, కానీ 20% వెయిట్ తగ్గించి అమ్ముతున్నాడు. కాబట్టి రెండింటిని మనం రిలేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 10% లాస్ అంటే సో 10:9 అవుతుంది. సో వెయిట్ రేషియోని మనము ఇక్కడ రాయలేం, ఎందుకంటే ఈ లాస్ అనేది రూపీస్లో ఉంటుంది, ఈ వెయిట్ రేషియో అనేది వెయిట్స్లో ఉంటుంది. సో వెయిట్ రేషియోని ప్రైస్ రేషియో కింద కన్వర్ట్ చేసుకొని రాసుకొని, ఎక్సెసివ్ కేసు కాబట్టి క్రాస్గా ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం. సో స్ట్రైట్గా మల్టిప్లై చేసుకుంటాం. కాస్ట్ ప్రైస్ రేషియో వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ రేషియో వచ్చింది. సో దాని నుంచి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం. A shopkeeper promises to sell his goods at 15% loss, but he uses 25% less weight. సో అతనికి 15% లాస్ వస్తుంది అని చెప్తున్నాడు, కానీ అతనికి 25%
వెయిట్ తగ్గించి అమ్ముతున్నాడు. అయితే అతని యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో లాస్ పర్సంటేజ్ ఎంతండి? 15%. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయండి. 3/20. సో 20/17 లాస్ కేస్ కాబట్టి. వెయిట్ ఎంత తగ్గిస్తున్నాడు? 25% తగ్గిస్తున్నాడు. సో 25% అంటే 1/4 ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే వెయిట్ రేషియో ఏమవుతుంది? 4:3 అవుతుంది. సో ఇక్కడ లాస్ అనేది రూపీస్లో ఉంటుంది కాబట్టి వెయిట్ని కూడా ప్రైస్ రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి. ప్రైస్ రేషియో అంటే వెయిట్ రేషియోకి జస్ట్ రివర్స్ కాబట్టి 3:4 అవుతుంది. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం, 3:4. సో అతనికి లాస్ అలానే వచ్చిన ప్రైస్ రెండు మనకి రూపీస్లో ఉన్నాయి. సో ఇలా రాసుకున్న సక్సెసివ్ కేస్ కాబట్టి క్రాస్గా ఏమైనా కామన్ టేబుల్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం, స్ట్రైట్గా మల్టిప్లై చేసుకుంటాం. 4 5s are 20, 5 3s are 15, 17 into 1 17. సో కాస్ట్ ప్రైస్ 15, సెల్లింగ్ ప్రైస్ 17. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? 17 minus 15, 2/15 into 100, దట్ ఈక్వల్స్ టు 13.33% వస్తుంది మీరు సింప్లిఫై చేసినట్లయితే. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ షాప్కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ X% లాస్. సో ఓ షాప్కీపర్ అతని గూడ్స్ని X% లాస్కి అమ్ముతున్నాడు. బట్ హీ యూజెస్ 25% లెస్ వెయిట్. అతను 25% తక్కువ వెయిట్ అమ్ముతున్నాడు. అలానే ప్రాఫిట్ 25% వస్తుంది. అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి చూద్దాము. సో ప్రీవియస్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఆ షాప్కీపర్ ఎంత పర్సంటేజ్ లాస్కి అమ్ముతున్నారో ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ తక్కువ వెయిట్ అమ్ముతున్నారో ఇచ్చారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే మనకి ఇక్కడ రేషియో ఇచ్చారు, ఈ రేషియో మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ కేసులో X% లాస్ అంటున్నారు కాబట్టి మనకి ఈ రేషియో పార్ట్ మనకి ఇవ్వలేదు, ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు, దీని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకే, X% లాస్ అంటున్నారు, X% లాస్. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి నెంబర్ ఏం ఇవ్వలేదు కాబట్టి సో ఈ X%ని మనం ఫ్రాక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ X/Y అనుకుందాం. సో లాస్ యొక్క రేషియో ఏమవుతుంది? X/Y అవుతుంది. నెక్స్ట్ అతను ఎంత తక్కువ వెయిట్ అమ్మాడు? 25% లెస్ వెయిట్. సో 25% అంటే ఏమవుతుంది? 1/4. వెయిట్ యొక్క రేషియో ఏమవుతుంది? 4:3 అవుతుంది. దాని నుంచి ప్రైస్ యొక్క రేషియో ఏమవుతుంది? 3:4 అవుతుంది. సో 3:4. సో దీనిని మనం క్రాస్గా ఏమైనా టేబుల్స్ పోయినా లేదా స్ట్రైట్గా మల్టిప్లై చేశాక ఈ కింద వచ్చే రేషియో పార్ట్ ఏమవుతుంది? సో ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో అదే కదా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ నుంచి సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 25%. 25% ప్రాఫిట్ అంటే ఎన్సీ ప్రాఫిట్ ఆఫ్ 20% అండి. ప్రాబ్లం నేను రాంగ్ రాశాను. ఓకే, సో 20% ప్రాఫిట్ అంటే 1/5. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 5 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ప్రాఫిట్ కాబట్టి 5 + 1 6 అవుతుంది. సో ఈ రేషియో పార్ట్స్ ఇక్కడ రాసుకోవచ్చు కదా. సో 5 6. ఓకే, సో మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు, లాస్ పర్సంటేజ్, వెయిట్ పర్సంటేజ్ ఇచ్చారు, ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి ఎంత లాస్ పర్సంటేజో ఇవ్వలేదు, వెయిట్ ఎంత తగ్గించి అమ్ముతున్నారో ఆ పర్సంటేజ్ ఇచ్చారు, ఫైనల్ ప్రాఫిట్ ఎంతో ఇచ్చారు. సో మనం లాస్ పర్సంటేజ్ తెలియదు కాబట్టి దాన్ని సమ్ ఫ్రాక్షన్స్లో X and Y అనుకుంటున్నాము. వెయిట్ పర్సంటేజెస్ నుంచి మనం వెయిట్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ప్రైస్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాసుకున్నాము. ఫైనల్గా మనకు వచ్చే ఈ ప్రాఫిట్ రేషియో పార్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి దాని నుంచి సిపి యొక్క రేషియో పార్ట్ ఎంత, ఎస్పి యొక్క రేషియో పార్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ క్రాస్గా మల్టిప్లై చేసుకోవచ్చు. ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు 5 4s are 20, వై ఈక్వల్స్ టు 3 6s are 18. సో 20 18.
సో X% లాస్ వస్తుంది అన్నాడు కదా, లాస్ పర్సంటేజ్ ఏంటి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ ఎంత అవుతుంది, 20 మైనస్ 18, 2 బై కాస్ట్ ప్రైస్ 20 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 10% లాస్. సో అతను కాస్ట్ ప్రైస్ మీద 10% లాస్ వస్తుంది అని చెప్తున్నాడు. 25% తక్కువ వెయిట్కి అతను సెల్ చేయడం ద్వారా 20% ప్రాఫిట్ వస్తుంది అతనికి. ఓకే, సో ప్రీవియస్ పార్ట్లో మనకి ఈ రెండు ఇచ్చారు, ఇది ఫైండ్ అవుట్ చేస్తే దీని నుంచి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ పార్ట్లో ఈ ప్రాబ్లమ్స్లో లాస్ పర్సంటేజ్ ఎంతో ఇవ్వలేదు, అలానే ఎంత పర్సంటేజ్ వెయిట్ తగ్గించి అమ్ముతున్నారో ఇచ్చారు, ఫైనల్గా అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఇచ్చారు. దాని నుంచి మనం లాస్ పర్సంటేజ్ ఎంతని అతను చెప్తున్నాడో దానిని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇదే మోడల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏ షాప్కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గుడ్స్ ఎట్ X% ప్రాఫిట్. సో అతను X% ప్రాఫిట్కి అమ్ముతున్నాను అని చెప్పాడు, బట్ హీ యూజెస్ 12.5% లెస్ వెయిట్. సో 12.5% లెస్ వెయిట్కి అతను ఆ గూడ్స్ని సెల్ చేస్తున్నాడు. దస్ హీ గెయిన్ 50%. అలా తక్కువ వెయిట్కి అమ్మడం ద్వారా అతనికి 50% ప్రాఫిట్ వస్తుందంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. X% ప్రాఫిట్, X% అని ఇచ్చారు కాబట్టి సో మనం దీనికి ఫ్రాక్షన్స్ తెలియదు కాబట్టి సమ్ X అండ్ Y అనుకుందాము దీని యొక్క ఫ్రాక్షన్ పార్ట్. సో వెయిట్ పర్సంటేజ్ ఎంత, 12.5%. సో వెయిట్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటే 12.5 అంటే 1/8 అవుతుంది. సో వెయిట్ యొక్క రేషియో ఏమవుతుంది, 8:7 అవుతుంది. సో వెయిట్ రేషియోకి రివర్సే ప్రైస్ రేషియో అవుతుంది కాబట్టి ప్రైస్ రేషియో ఏమవుతుంది, 7:8 అవుతుంది. సో అతనికి వచ్చిన ప్రాఫిట్ రేషియో X:Y, ప్రైస్ రేషియో 7:8. సో ఫైనల్గా ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 50% ప్రాఫిట్ వచ్చింది. సో 50%ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే 1/2, దాని నుంచి కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో పాటు 2 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పాటు 2 + 1 3 అవుతుంది గెయిన్ కాబట్టి. సో 2 and 3. సో X ఏమవుతుంది, X = 2 8s are 16, Y = 7 3s are 21. సో అతను ఫస్ట్ కూడా ఏం చెప్పాడు, X% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. మనకు కూడా ఇక్కడ ప్రాఫిటే ఇండికేట్ చేస్తుంది కదా, కాస్ట్ ప్రైస్ 16 ఇండికేట్ చేస్తుంది, సెల్లింగ్ ప్రైస్ 21. సో దాని నుంచి ఒరిజినల్గా X% అంటే ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది, 21 మైనస్ 16, 5 బై కాస్ట్ ప్రైస్ 16 ఇంటూ 100. దట్ ఈక్వల్స్ టు 4 4s are 4 25s are. సో 125/4 దట్ ఈక్వల్స్ టు 31.25%. సో అతను ఒరిజినల్గా ఆ ఐటెంని సెల్ చేయడం ద్వారా అతనికి ప్రాఫిట్ 31.25% వస్తుంది అని చెప్తున్నాడు. కానీ అతనికి ఒరిజినల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది, 50% ప్రాఫిట్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే అతను ఒరిజినల్గా ఇవ్వాల్సిన వెయిట్ కన్నా 12.5% లెస్ వెయిట్ ఇస్తున్నాడు కాబట్టి. ఓకేనా అండి. సో ఈ 3 పార్ట్స్లో ఏదో ఒకటి మిస్ చేస్తారు, ఏది మిస్ చేసినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మిస్ చేస్తే ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ లాస్ వస్తుందని చెప్తున్నాడో ఆ ప్లేస్లో X% అని ఇస్తారు, లేదా ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమని అయినా ఇస్తారు. సో ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకేనా. సో మీకు ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనిలో మిగిలిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో డిస్కౌంట్స్ మీద, మార్కెట్ ప్రైస్ మీద, సక్సెసివ్ డిస్కౌంట్స్ మీద ఉన్న టాపిక్స్ అన్నీ కూడా డిస్కౌంట్స్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ అదే చెప్తున్నాను డిస్కౌంట్స్ మన ఛానల్లో. ఓకేనా అండి. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.